హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ టమాటా, పల్లీలు, కొత్తిమీర పచ్చడండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిరపకాయలైతే మధ్యలో కట్ చేసేసుకొని చక్కగా వేసుకోవాలండి. వేసినాక కొంచెం ధనియాలు వేసుకొని, కొన్ని పల్లీలు, మెంతులు, ఆవాలు వేసుకుంటే టేస్ట్ అయితే పచ్చడి చాలా బావుంటదండి. కొంచెం ఈ విధంగా ఫ్రై అయినాక మనం 2 టమాటాలు కోసేసుకొని చక్కగా వేసేసుకోవాలి ఇందులో. టమాటాలు వేసినాక మనం చింతపండు, నిమ్మకాయ సైజులో కొంచెం తక్కువ తీసుకొని చక్కగా వేసేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలైతే చక్కగా మగ్గనివ్వాలి. వేగకుండా మగ్గేలాగా చూసుకోండి. అప్పుడే టమాటా పచ్చడి బావుంటది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరి కాసేపు ఒక 5 నిమిషాలైతే నీరంతా కొంచెం బయటకొచ్చేంత వరకు ఉంచాలి. ఈ విధంగా వచ్చే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఇదైతే మొత్తం చల్లారపెట్టుకోవాలి. కొంచెం చల్లారినాక తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని తెల్లెల్లిగడ్డ, జీలకర్ర, సాల్ట్ వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే మిక్సీలో పట్టేసుకోవాలి. చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.